ఎవరో వినిపిస్తుందా? వాయిస్ క్లియర్ గానే కదా ఉంది. రెస్పాండ్ అవ్వండి. ఎస్ఈఎం అంటే ఏంటి? సో ఎస్ఈఎం అనేది మనం దేనికి యూజ్ చేస్తాం? సో ఎస్ఈఎం అంటే ఏంటి? వాట్ ఈస్ ఎస్ఈఎం? నేను ఫుల్ ఫామ్ అడగలేదు, అసలు ఎస్ఈఎం అనేది ఎందుకు యూజ్ చేస్తామో అని అడుగుతున్నా. ఫుల్ ఫామ్ కాదు. సో ఎస్ఈఎం అనేది ఏంటి, అసలు దేనికి యూజ్ చేస్తాం? ఓకే. ఎస్. It is the type of online marketing. Whenever we business pay to show the మనకి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మనం ఏదైతే టైప్ చేస్తామో, అంటే సెర్చ్ చేస్తామో, ఆ సెర్చ్ చేసేది మనకి టాప్ లో వస్తుంది. టాప్ లో మనకి రావడానికి ఆర్గానిక్ గా కూడా ఉంది. సో పెయిడ్ ఏంటంటే ఆర్గానిక్ గా లేని వాళ్ళు కూడా పెయిడ్ ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం ఎస్ఈఎం తో మనం రిజల్ట్స్ అనేది తెస్తాం. సో అది ఏంటి అంటే మనకి ఓన్లీ పే చేస్తే మాత్రం మనకి టాప్ రిజల్ట్స్ వస్తుంది. ఒక్క ఆన్ టైం మనకి పేమెంట్ అనేది స్టాప్ అయ్యింది అంటే ఆ మనకి టాప్ లో ఉండే పొజిషన్ నుంచి అండ్ ఎక్కడికో వేరే 6, 7 సెర్ప్ లో ఉండే పొజిషన్ కి వచ్చేస్తాం. ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకోరు, ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఆర్గానిక్ గా వెళ్ళాలని అనుకుంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ కి మెయిన్ ఒక డిఫాల్ట్ ఉంది ఏంటంటే మనీ ఎప్పుడైతే స్టాప్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఆ మనం ఎక్కడికో వెళ్తాం. సెర్చ్ ఇంజిన్స్ లో సెర్ప్ లో మనం వేరే వేరే సెర్ప్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఎస్ఈఎం కి మీకు స్మాల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ఎస్టర్డే చెప్పాను. సో మనం ఏదైతే గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేస్తామో దానికి టాప్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఉందో టాప్ లో రావడానికి నిన్న సేమ్ సెర్చ్ చేసాం, కానీ నిన్న అమౌంట్ అయిపోయినట్టుంది వాళ్ళ దగ్గర. సో స్పాన్సర్డ్ అని చెప్పేసి రావట్లా. నిన్న మనకి ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు స్పాన్సర్డ్ అని రాలేదు కాబట్టి వేరే ఏమన్నా చూద్దాం. ఇంకోండి స్పాన్సర్డ్, విజయవాడలో స్పాన్సర్డ్ అని చెప్పేసి వీళ్ళు హాస్పిటల్ అయితే రన్ చేస్తున్నారు. ఓకే, స్పాన్సర్డ్ రిజల్ట్స్ లో వస్తున్నాయి. సో మనకి పైన కనిపించే యాడ్స్. ఓకేనా? మనం ఎప్పుడైతే ఎస్ఈఎం అనేది చేస్తామో, ఎస్ఈఎం చేసినా ఎస్ఓఎం చేసినా సరే, సోషల్ మీడియా మార్కెటింగ్, సో మనకి ఏంటంటే టాప్ లో కనిపిస్తాయి గూగుల్ బై బిజినెస్ అండ్ అలాగే వెబ్సైట్ లింక్స్ అనేది కూడా కనిపిస్తాయి. మోర్ ప్లేసెస్ లోకి వెళ్ళమనుకోండి, ఇవన్నీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్సే. సో వేరే వేరే సర్ప్ లోకి మళ్ళీ వెళ్తాం. ఓకేనా? సో ఇలా మనం మోర్లోకి వెళ్తాం, ఇవన్నీ మనకి కనిపించాయని గూగుల్ మై బిజినెస్. సో మీకు గూగుల్ మై బిజినెస్ అంటే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేయడం వచ్చు, అండ్ అసలు గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటో కూడా తెలుసు. వాట్ ఈస్ గూగుల్ మై బిజినెస్? ఎవరికైనా ఐడియా ఉందా? మర్చిపోయారా? గూగుల్ మై బిజినెస్ అండ్ గూగుల్ మై బిజినెస్ కి ఇంకో నేమ్ కూడా ఉంది, ఏంటి? గంగోత్రి, ఉదయ్ కుమార్, విజయలక్ష్మి, దివ్య, చెప్పండి. గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి? గూగుల్ మై బిజినెస్ కి ఇంకో నేమ్ ఉంది.
నా వాయిస్ వినిపిస్తుందా? రెస్పాండ్ అవ్వండి. చాట్లో అయినా సరే ఒకసారి టెక్స్ట్ చేయండి. గూగుల్ మై బిజినెస్ ఐడియా ఉందా? అసలు గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి? అసలు దేనికి యూజ్ చేస్తాము? గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి మరి? ఆన్సర్ చెప్పండి. ఎస్. మనం ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తామో, సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఇప్పుడు వెబ్సైట్ అనుకోండి, మీకు థౌజండ్స్ అని చెప్పేసి మీరు బై చేసుకున్న తర్వాత ఒక డొమైన్ కొనుక్కోవాలన్నా, అందులో సర్వర్ కొనుక్కోవాలన్నా సరే మీరు మనీ అయితే పే చేయాలి కంపల్సరీ. సో దాన్ని వెబ్సైట్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి, అది ఎలా ఉంది ఏంటి, అది లైవ్ చేయడానికి, దాని మెయింటెనెన్స్ కి అన్ని కూడా మనకి మనీ అయితే పర్చేస్ అవుతుంది. ఈ గూగుల్ మై బిజినెస్ ఏంటి అంటే అది మనం నార్మల్ పీపుల్ కూడా హ్యాండిల్ చేసుకునే వేలో, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రీ టూల్. ఓకేనా? ఇక్కడ మనం గూగుల్ మై బిజినెస్ నుంచి వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే డైరెక్షన్స్ అవి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం SEM కి వస్తే, సో మనకి ఏదైతే స్పాన్సర్ రిజల్ట్స్ అని చెప్పేసి వస్తాయో వీటిని ఎలా క్రియేట్ చేయాలి. మనకి యూట్యూబ్ నేను చూపించాను, యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి. అవి యాడ్స్ అన్ని క్రియేట్ చేయాలంటే ఒక టూల్ ఉండాలి అని చెప్పాను. ఆ టూల్ నేమ్ ఐడియా ఉందా? నిన్న టూల్ నేమ్ ఐడియా ఉందా చెప్పాను మీకు ఆల్రెడీ. జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. టూల్ టూల్ నేమ్ చెప్పండి. ఆ టూల్ మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. అది ఒక్క టూల్ ని మనం ఎన్ని వేస్ లోనూ యూజ్ చేస్తాం. SEM కానీ అంటే గూగుల్లో మనం స్పాన్సర్ రిజల్ట్స్ మనం క్రియేట్ చేయాలన్నా, యూట్యూబ్ లో యాడ్స్ అది మనం రన్ చేయాలన్నా ఒక టూల్ నేమ్ చెప్పాను కదా నిన్న. బేసిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను టూల్. ఆ టూల్ మనం ఓన్లీ దీనికోసమే కాదు, ఇంకా చాలా వేస్ కి యూజ్ చేసాం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో కూడా. సో ఆ టూల్ నేమ్ ఏంటి? ఇప్పుడు మనం యాడ్స్ రన్ చేయాలన్నా గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ మనకి ఒక టూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ టూల్ మనకి కీవర్డ్స్ అది రీసెర్చ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పాను. ఏంటి ఇంత టైం తీసుకుంటున్నారు ఒక్క టూల్ నేమ్ చెప్పడానికి? శివప్రియ అర్థమైందా? ఎస్, గూగుల్ యాడ్స్ కరెక్ట్. సో గూగుల్ యాడ్స్ అనేది మనం దేనికి దేనికి యూజ్ చేయొచ్చు అని చెప్పాను ఆల్రెడీ. ఒక గూగుల్ యాడ్స్ అనే టూల్ మనకి ఫ్రీ టూల్. ఆ ఫ్రీ టూల్ అనేది మనకి చాలా వేస్ లో యూజ్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కూడా మనకి డిపెండ్ అయి ఉండాల్సింది మొత్తం కూడా గూగుల్ యాడ్స్ అని చెప్పా. సో ఆ గూగుల్ యాడ్స్ లో ఓన్లీ ఒక్క టూల్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయని చెప్పాను. గుర్తుందా? ఎస్టర్డే క్లాస్ లోనే మీకు ఆ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ రివైండ్ చేశాను. ఎస్. ఇంకా
యూట్యూబ్ లో యాడ్స్ క్రియేట్ చేస్తాం, గూగుల్ యాడ్స్ క్రియేట్ చేస్తాం. ఇంకా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ చేయాల్సింది కూడా గూగుల్ అకౌంట్స్ నుంచే, గూగుల్ యాడ్స్ అకౌంట్ నుంచే. సో మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలన్నా, కీవర్డ్స్ అనేది మనకి ఆ మనం డిస్కవర్ చేయాలన్నా సరే, ఏదైనా సరే గూగుల్ యాడ్స్ నుంచే మనకి అవుతుంది టూల్. ఆ టూల్ అనేది మీరు మర్చిపోకండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి మీకు ఫ్రీ టూల్స్ చాలా చెప్పాను. ఆ ఫ్రీ టూల్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి అని చెప్పాను. సో ఎంతమంది నోట్ చేసుకున్నారో తెలియదు. సో మీకు ఆ టూల్స్ నేమ్ కూడా మీకు ఆల్రెడీ నోట్స్ లో కూడా మెన్షన్ చేసి పెట్టాను. సో ఫ్రీ టూల్స్ అన్ని కూడా మీరు యూజ్ చేయండి. మీరు యూజ్ చేస్తూ ఉంటేనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ టూల్స్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా. మనం ఎస్ఈఎం అనేది మనకి యూస్ఫుల్. సో దేనికంటే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ కంటే మనకి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనకి మోర్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది వెబ్సైట్ నుంచి, ఓన్లీ వెబ్సైట్ నుంచే. సో వెబ్సైట్ ట్రాఫిక్ అనేది జనరేట్ అయితే మనకి ఆటోమేటిక్ గా కాల్స్, లీడ్స్ అండ్ సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. బెస్ట్ ప్రమోషన్స్ అండ్ బిజినెస్ గ్రోత్. మనకి ప్రమోషన్స్ కి బెస్ట్ వే ఎందుకు అని అంటే ఎస్ఈఎం ద్వారా. అటు సైడ్ యూట్యూబ్ నుంచి అయిపోద్ది, ఇటు సైడ్ ఎస్ఈఎం గూగుల్ నుంచి అవుతుంది. సో మనకి బోల్డ్ ప్రమోషన్స్ అని కానీ, లేదంటే మనకి బిజినెస్ గ్రోత్ అవ్వాలన్నా సరే మనకి ఎస్ఈఎం అనేది చూస్ చేసుకుంటారు. ఎస్ఈఓ ఏంటంటే ఎక్కువ బ్రాండెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. అది ఏంటంటే మనకి స్లో గ్రోత్ ఎస్ఈఓ అనేది. సో ఎస్ఎంఓ అనేది మనకి ఎస్ఎంఓ అనేది మనకి ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో అంతే ఫాస్ట్ గా మనకి ఏదైతే ట్రాఫిక్ అనేది ఉందో సో అది మనకి పోతుంది. ఇంకొంచెం ఇక్కడ చూడండి మీకు ఎస్ఈఎం వర్సెస్ ఎస్ఈఓ. సో మనకి ఎస్ఈఎం అంటే పెయిడ్ యాడ్స్, టోటల్ గా కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే పెయిడ్ యాడ్స్. ఎస్ఈఓ అంటే మనకి ఫ్రీ, అంటే మనం ఆర్గానిక్ గా చేయవలసింది మొత్తం కూడా. ఇది ఏంటంటే మనకి ఆర్గానిక్ గా ఎస్ఈఓ మీకు చెక్ లిస్ట్ పెట్టాను. సో ఏమేం చేయాలి అని చెప్పేసి టైటిల్, మెటా, డిస్క్రిప్షన్ అండ్ మీకు స్నిప్పెట్స్, యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేయాలి, లింక్స్, మొత్తం అవన్నీ కూడా వచ్చేది ఎస్ఈఓకి. సో ఎస్ఈఓ ప్రాపర్ గా చదవలేని వాళ్ళు, కొంచెం ఎక్కువ బ్రాండెడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో రెండు యూజ్ చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు. సో రెండు మనకి ఇంపార్టెంటే. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ లో మనకి ఆల్రెడీ ఎస్ఈఓ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఎస్ఎంఓ కంప్లీట్ అయింది, తర్వాత ఎస్ఎంఎం కంప్లీట్ అయింది. ఇప్పుడు లాస్ట్ వన్ టాపిక్ వచ్చి ఎస్సిఎం, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో మనకి ఫోర్ పిల్లర్స్ కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫోర్ పిల్లర్స్ లేనిదే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టాండ్ అవ్వదు. సో మనకి ఫోర్ పిల్లర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో అందులో ఉన్న టాపిక్స్ కానీ, సో అందులో మనం నేర్చుకునే ఏదైతే వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఉంది, సో ఇవన్నీ మనం నేర్చుకుంటేనే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఫోర్ దాంట్లో మనకి ఒక్కటి లేకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వదు. క్లియర్ అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు 3 టాపిక్స్ అయినాయి. 3 టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఆర్ లేదు అంటే ఈ టాపిక్ లో ఇప్పుడు మీకు డౌట్ ఏమైనా ఉన్నా సరే వెంటనే రెస్పాండ్ అయ్యి అడగండి. ఓకే. సో మనకి అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి అకౌంట్, క్యాంపెయిన్, యాడ్స్ గ్రూప్, యాడ్స్. సో మనకి ఈ టైప్ అనేది ఉంటుంది. ఓకేనా. మీకు ఆల్రెడీ నేను చూపించాను గూగుల్ యాడ్స్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి ఏంటని. సో మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం. గూగుల్ ఓపెన్ చేస్తాం, గూగుల్ యాడ్స్.
అకౌంట్ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయడం చెప్తున్నాను. ఆల్రెడీ నిన్న మీకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి ఇంటర్ఫేస్ చూపించాను. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయడం గూగుల్ యాడ్స్ స్టార్ట్ నౌ. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇలా అయింది. సో మీకు అకౌంట్ క్రియేట్ చేస్తే ఓకే, అకౌంట్ క్రియేట్ చేసిన అకౌంట్ కి మనకి ఇలా కనిపిస్తుంది. క్యాంపెయిన్స్, టూల్స్, బిల్డింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. అదే మనం అకౌంట్ క్రియేట్ చేయలేనిది అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్. ఓకేనా? ఎన్ని స్టెప్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాతే మనకి ఇందాక చూపించిన ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఓకే ఇలా కనిపిస్తుంది మీకు. ఇలా ఫస్ట్ క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే బిజినెస్ వెబ్సైట్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, మొబైల్ యాప్ కానీ ఏదైనా సరే దాని యూఆర్ఎల్ పెట్టి మీరు ఎంటర్ చేయాలి. సో మీరు ఏ బిజినెస్ కి అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వెబ్సైట్ ఉండాలి. అది లేదు అంటే కంపల్సరీ మొబైల్ అండ్ అదే ఫోన్ నెంబర్ అని ఉంటుంది కదా, కాంటాక్ట్ నెంబర్. సో దాంతో అయినా సరే మనం ఓకేనా? సో దాంతో అయినా సరే మనం లాగిన్ అవ్వచ్చు. సో గూగుల్ అకౌంట్ ఉండాలి అంటే కంపల్సరీ వెబ్సైట్ యూఆర్ఎల్ అన్నా ఉండాలి. అది లేదు అంటే మొబైల్ నెంబర్ అన్నా ఉండాలి. జస్ట్ నార్మల్ గా ఫేక్ కాబట్టి నార్మల్ గా google.com అని చెప్పేసి ఆ యూఆర్ఎల్ తీసి చేస్తున్నాను. యూఆర్ఎల్ అంటే మనకి హెచ్టిటిపిఎస్ నుంచి పూర్తిగా దాన్ని యూఆర్ఎల్ అంటాం కదా. యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఓకే, డిస్క్రైబ్ యువర్ బిజినెస్ టు గెట్ బెటర్ క్యాంపెయిన్ సజెషన్స్. సో మనం ఏదైతే ఇచ్చామో దానికి కంపల్సరీ మనకి డిస్క్రిప్షన్ అది అండ్ అలాగే మనకి కీవర్డ్స్ అవి కూడా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి మన ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ని టిక్ చేసి నెక్స్ట్ చూజ్ యువర్ గోల్ ఫర్ దిస్ క్యాంపెయిన్. మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నామో అది జస్ట్ మనకి గూగుల్ యాడ్స్ ఓపెన్ అవ్వడానికి మాత్రమే. సో మనం గోల్ ఏదైనా పెట్టుకొని సో నెక్స్ట్ అయితే పెడదాం. సో మనం ఎక్కువ పర్చేస్ చేయడానికా, లేదు అంటే లీడ్స్ ఫామ్ కోసమా, ఫోన్ లీడ్సా, పేజ్ వ్యూసా, లేదంటే బ్రాండ్ అవేర్నెస్, లేదంటే ఇంకోటి యాప్ డౌన్లోడ్స్, బుక్ అపార్ట్మెంట్స్. సో గోల్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు, పర్చేస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, బ్రాండ్ అవేర్నెస్ కానీ. నెక్స్ట్ చూజ్ ఏ క్యాంపెయిన్ టైప్. మనకి వీడియో అయితే యూట్యూబ్ కానీ ఆ గూగుల్లో కానీ మీరు హోమ్ స్క్రీన్ చూపిస్తే గూగుల్లో కానీ మనకి వీడియో టైప్ లో మనకి యాడ్స్ అయితే రన్ అవుతాయి. డిస్ప్లే యాడ్స్ అంటే జస్ట్ ఇమేజ్ తో మనకి డిస్ప్లే యాడ్స్ అనేవి వస్తాయి. సెర్చ్ రిజల్ట్స్ అంటే మనకి ఏదైతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తామో అందులో స్పాన్సర్డ్ అని చెప్పేసి వచ్చాయి సెర్చ్ రిజల్ట్స్. యాప్ అంటే మనకి ఏదైనా ఒక యాప్ ఏమైనా ఉందనుకోండి, యాప్ ప్రమోషన్ చేయడానికి యాప్ అని చెప్పేసి క్యాంపెయిన్ యూజ్ చేసుకుంటాం.
సో సెర్చ్ రిజల్ట్స్ అని క్లిక్ చేద్దాం. సో ఇందులో మీరు క్యాంపెయిన్ ఏది పెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ కీ మనం ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చామో ఆ యూఆర్ఎల్ కి ఆటోమేటిక్ గా మనకి కీవర్డ్స్ అనేది అదే ఎంటర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఫైనల్ యూఆర్ఎల్ మనం ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చామో అదే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ లైన్. సో ఆటోమేటిక్ ఇక్కడ సజెషన్స్ అయ్యే వస్తున్నాయి. గూగుల్ పేజ్, అలా పెట్టుకోండి. బాగా చెప్పండి. మంచిగా స్లోగా హెడ్ లైన్స్, మనకి హెడ్ లైన్స్ అనేది ఎన్ని ఉంటాయి. సో హెడ్ లైన్స్ అన్ని కూడా పెట్టుకోవాలి. సో ఏదైనా పర్లా, జస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. యాడ్ క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేయట్లే. జస్ట్ ఆ అకౌంట్ అంటే మనం ఇప్పుడు యాడ్స్ రన్ చేయాలంటే అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉండాలంటే క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అంటే అసలు మనకి క్యాంపెయిన్ వచ్చా రాదా అని చెప్పేసి చెక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అనేది మనకి రిలీజ్ చేస్తుంది. దట్స్ వై ఫస్ట్ మనకి అకౌంట్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, డిస్క్రిప్షన్. సో నార్మల్ గా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను డిస్క్రిప్షన్. మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం మీ కంపెనీ అంటే క్లయింట్ ది ఏదైతే రిలేటెడ్ గా ఉంటుందో దానికి సంబంధించి డిస్క్రిప్షన్ ఆర్ లేదు అంటే హెడ్ లైన్స్ ఇవన్నీ కూడా మనం షో చేయొచ్చు. ఇది ఏంటంటే మనం ఫేక్ ఇచ్చాం కాబట్టి ఒక్కోసారి తీసుకుంటది, ఒక్కోసారి తీసుకోదు. సో అందుకు మనం ఒక 1 or 2 times మనం చెక్ చేసుకుంటూ చేయాలి. ఇంకోటి నేను సెర్చ్ రిజల్ట్స్ అని పెట్టాను కదా. సో ఇక్కడ చూసారా, నేను హెడ్ లైన్ ఏమైతే పెట్టానో ఆ హెడ్ లైన్ కి సంబంధించి ఇంకోండి నేను google.com అని చెప్పేసి యూఆర్ఎల్ ఇచ్చాను. గూగుల్ ఇమేజెస్, గూగుల్. సో నేను ఏదైతే డిస్క్రిప్షన్ ఇవి ఇచ్చానో సో అవి నాకు ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పేసి చూపిస్తున్నాయి. అంటే మనం క్రియేట్ చేసే యాడ్ మొబైల్ ఫోన్ లో స్పాన్సర్డ్ అని వచ్చి google.com లో నేను ఏ యూఆర్ఎల్ అయితే పెట్టానో ఆ యూఆర్ఎల్, నెక్స్ట్ హెడ్ లైన్స్, డిస్క్రిప్షన్ ఏం పెట్టానో అవి మాత్రమే వచ్చాయి. ఓకేనా. ప్రివ్యూలో మనకి మొబైల్, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్. ఓకేనా. అర్థమవుతుంది అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ అకౌంట్ అనేది ఒక్కసారి క్రియేట్ అవుతుంది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి అవ్వదు. మళ్ళీ కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సో అలాగని మీరు క్లయింట్ ది ఏదైనా మిస్టేక్ చేసి మళ్ళీ చేయడానికి అవ్వదు. సో ఎందుకంటే మీరు క్రియేట్ చేసినప్పుడు ఏ మొబైల్ నంబర్ తో చేశారో ఆ మొబైల్ నంబర్ తో మనం క్రియేట్ చేసుకోవాలి. మీరు అన్నిటికి క్లయింట్ ఇచ్చే ప్రాజెక్ట్స్ అంటే మీరు ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ ఇన్, ట్విట్టర్ ఏవి మీరు అకౌంట్స్ క్రియేట్ చేయాలన్నా అన్ని కూడా
ఒకే నంబర్ తో ఒకే మెయిల్ ఐడి మీద ఉండేలా చూసుకోవాలి. వేరే వేరే మెయిల్ ఐడీస్ తో వేరే వేరే ఫోన్ నంబర్స్ తో ఉండకూడదు. ఒక్కటే యూనిఫామ్ ఉండనేది ఉండాలి. మీకు అర్థం కాకపోతే వెంటనే ఒక్కసారి మెసేజ్ చేయండి. సో ఇది మళ్ళీ రిపీట్ చేయడానికి అవ్వదు. అకౌంట్ అనేది మళ్ళీ రిపీట్ చేయాలంటే మళ్ళీ కొత్త మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసి చేయాలి. ఓకేనా? నెక్స్ట్. సో మనకి సిపిసి, సివిసి అని చెప్పేసి మనకి ఫుల్ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫుల్ ఫామ్స్ అన్ని కూడా మీకు ఆఫ్టర్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఫుల్ ఫామ్స్ ఏంటి అవన్నీ చెప్పిన తర్వాత మాత్రమే మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేయడం అవుతుంది. అది అయిన తర్వాత మీకు షార్ట్ కట్స్ చెప్తాను. షార్ట్ కట్స్ అయిన తర్వాత గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అనేది క్రియేట్ చేయడం నేర్చుకుందాం. సో మాక్సిమం ఎంతో కొంత అమౌంట్ అనేది వేయాలి. మీరు ఫస్ట్ 1 రూపీ అన్న పెట్టుకోండి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు. మీ ఒకవేళ అది తీసుకోకపోతే మాత్రమే అమౌంట్ అనేది చేంజ్ చేయండి. 1 రూపీ, 2 రూపీస్, 3. సో అమౌంట్ అనేది ఎక్కువ పెట్టద్దు. సో ఎందుకు ఎక్కువ పెట్టద్దు అని అంటున్నాను చెప్తాను. ఇక్కడ ఎప్పుడు కూడా వాడు రికమెండ్ చేసి పెట్టకూడదు. హౌ మచ్ డూ యూ వాంట్ స్పెండ్ టు పర్ డే? పర్ డే వచ్చి మీరు ఎంత అమౌంట్ అనేది చేస్తారు అని చెప్పేసి. 100. ఓకే. 258.53 మినిమం అని చూపిస్తుంది. సో అమౌంట్ వేసుకుందాం. ఓకే. 259. సో 259 పెడితే వీక్లీ ఇన్ని క్లిక్స్ వస్తాయి, ఇన్ని సిపిసి వస్తాయి, ఇన్ని వీక్లీ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి మనకి ఎస్టిమేషన్ అయితే ఉంది. ఓకే. నెక్స్ట్. అదేం అడుగుతుందో క్వశ్చన్స్ అవన్నీ కూడా మనం సో కొంచెం సూటబుల్ గా ఇవ్వాలి. లాస్ట్ స్టెప్. సో ఇది జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఫేస్బుక్ యాడ్స్ అది క్రియేట్ చేసినప్పుడు మనకి స్కానర్ వచ్చింది బిల్ చేయడానికి. గుర్తుందా? సో మనం ఫేస్బుక్ యాడ్ కానీ, సో మెటా బిజినెస్ నుంచి మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు మనకి స్కానర్ వచ్చింది. కార్డ్స్ అవన్నీ కూడా పెట్టుకోమన్నాం. సో కార్డ్స్ అవన్నీ కూడా పెట్టుకోకుండా మనం స్కానర్ అనేది ఒకటి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను. బట్ ఈ గూగుల్ యాడ్స్ కి ఏంటంటే అలాంటి స్కానర్ అవైలబిలిటీ అనేది ఉండదు. కంపల్సరీ కార్డ్ అనేది కంపల్సరీ మనం పెట్టుకోవాలి. సో పెట్టుకుంటేనే మాత్రమే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్లియర్ కదా? మనం యాడ్స్ మేనేజర్ లో అయితే స్కానర్ యూజ్ చేయాలి కంపల్సరీ. గూగుల్ యాడ్స్ లో మనం కంపల్సరీ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదు అంటే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ సో కంపల్సరీ మనం పెట్టాలి. అది గూగుల్ మనకి కొత్తగా అప్డేట్ చేసిన సిస్టమ్ ఇది. ఇది వరకు కార్డ్ పెట్టకపోయినా సరే మనకి అయ్యేది. కానీ ఇప్పుడు ఇంచుమించు ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి మనకి ఏం చేస్తుందంటే గూగుల్ అనేది కార్డ్స్ పెట్టకుండా యాడ్స్ అది రన్ చేయడానికి అసలు అకౌంట్ క్రియేషన్ పాసిబుల్లే లేకుండా ఆప్షన్స్ అనేది అప్డేట్ చేసింది. క్లియర్ కదా? సో ఇంకో ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎంటర్ చేయకపోతే అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. జస్ట్ నేను నార్మల్ గా ఫేక్ గా క్రియేట్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా రియల్ అకౌంట్, మీరు ఫేక్ గా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. కానీ మీరు క్లయింట్ కి ఈ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ కార్డ్ డీటెయిల్స్ అయితే తీసుకొని చేయాలి. సో ఇందాక నేను అమౌంట్ అనేది తక్కువ తక్కువ పెట్టండి అని అన్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం కార్డ్ దీనికి కనెక్ట్ చేసి వదిలేస్తాం. కార్డ్ లో మనీ ఉందనుకోండి, అది ఈజీగా మనకి డెబిట్ అయితే చేసుకుంటది. అందుకే అమౌంట్ ఎప్పుడు కూడా మనం తక్కువే పెట్టుకోవాలి. యాడ్స్ అనేది ఎప్పుడు కూడా మనం
మెటా యాడ్స్ అనేది మనకి స్టాప్ అనేది ఎలా ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇవి కూడా మనం అలాగే ఎన్ని డేస్ కి అమౌంట్ పెడుతున్నామో కరెక్ట్గా అప్పుడు కంపల్సరీ మనం యాడ్ అయితే స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేయకపోతే మీ కార్డ్ లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అనేది డెబిట్ చేసేస్తుంది. ఆర్ లేదు మీ అకౌంట్ లో కార్డే అమౌంటే లేనిది పెట్టారే అనుకోండి, సో మీరు ఎప్పుడు అమౌంట్ అనేది వేస్తే అప్పుడు అనేది తీసుకుంటుంది, దానికి ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ పేమెంట్ ఇంకో క్రియేట్ న్యూ పేమెంట్ ప్రొఫైల్ అని ఉంది కదా, మీరు క్లయింట్ కి చేయాలనుకుంటే సో ప్లస్ నొక్కితే మనకి సో ఇవ్వండి. సో ఇలా మనం ఏదైతే చేస్తామో సిటీ అడ్రస్, సో 20-1/2. సో ఇలా ఏదో ఒక అడ్రస్ వచ్చింది, సో అడ్రస్ అయితే పెడుతున్నాను. సో నార్మల్ గా ఫేక్ పెడుతున్నాను 533. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇది ఏంటంటే ఆప్షనల్, జస్ట్ నేను గూగుల్ అని పెడుతున్నా. క్రియేట్. ఓకే, ఇక్కడ ఐడి అనేది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ అనేది క్రియేట్ చేసుకునే ఐడి ఇది. సో మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ అయితే ఫోన్ నెంబర్ అది పెట్టుకోవడం మంచిదే, కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. ఇది పాలిటిక్స్ కి సంబంధించిన యాడ్స్ అది క్రియేట్ చేయడానికి అంటే ఎప్పుడు కూడా నో అనే పెట్టాలి. ఓకే, నేను ఇది ఫేక్ గా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ నార్మల్ గా పెట్టాను అంతే. ఇక్కడ పేమెంట్ విత్ నెట్ బ్యాంకింగ్ అని ఉంది, యాడ్ ఏ మాన్యువల్ పేమెంట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు కూడా ప్రీపే అని చెప్పేసి పెట్టుకోవచ్చు, అది పోస్ట్ పే అని పెట్టుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఎంతో కంటే చాలా తక్కువ అమౌంట్ అనేది వేసుకోవాలి. మినిమం చూద్దాం, ఒక 100 రూపీస్ పెడదాం. సో అది తీసుకోదు, మినిమం చూసారా 500. సో 500 అని చెప్పేసి పెడుతుంది. సో 500 అనేది పెట్టుకుంటాం. కంటిన్యూ. ఓకే, ఆప్షన్స్ అన్ని పెట్టాను కదా. సో ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా, అకౌంట్ అంటే క్రియేట్ అయిపోయింది. సో సబ్మిట్ చేస్తున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఎనీబడి? నెక్స్ట్ సబ్మిట్ చేస్తున్నాం.
Your account is already activated. Continue. Continue to your account. Yes. సో మనకి ఈ ఇంటర్ఫేస్ ఇందాక మీకు చూపించిన ఇంటర్ఫేస్ ఒకటే కదా చూసుకోండి. ఈ ఇంటర్ఫేస్ ఇందాక మీకు ఏదైతే చూపించానో అది చూడండి, ఒక్కటే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఫేక్, ఇది కూడా ఫేక్ అకౌంటే. ఓకే, అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి ఇది. సో మనం కీవర్డ్స్ అది ప్లాన్ చేసుకోవాలంటే ఇంకొన్ని టూల్స్ ఇక్కడ ఉంటుంది. ఇందులో ప్లానింగ్ ప్లానింగ్ కీవర్డ్ ప్లానర్. ఓకే, మీకు కీవర్డ్స్ అనేది కావాలి అంటే సో మీరు ఇక్కడ ఎలా చెక్ చేసుకోవచ్చు. మీరు అకౌంట్ అనేది ఇది మీకు కావాలి అంటే ఫస్ట్ ఇప్పుడు వరకు నేను ఏం ప్రాసెస్ చేశానో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తేనే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. అర్థమైందా? మీరు ఒక క్లయింట్ కి క్రియేట్ చేయాలన్నా సరే సేమ్ మెథడ్. సో సేమ్ మెథడ్ కాకపోతే నేను మాన్యువల్ అని చెప్పేసి ఇచ్చాను కదా, మీరు కంపల్సరీ కార్డ్ డీటెయిల్స్ అయితే పెట్టాలి. సో అప్పుడే మన యాడ్స్ అది రన్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో మనకి క్యాంపెయిన్స్. సో ఈ క్యాంపెయిన్ సెలక్షన్స్ అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో క్యాంపెయిన్స్ కోసం, సో ఇప్పుడు మనం ఇందులోంచి యూట్యూబ్ కి నెక్స్ట్ గూగుల్ కి మనం యాడ్స్ అది క్రియేట్ చేయాలి. సో అందులో మనం క్రియేట్ అని ఉంది కదా, సో క్రియేట్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ క్యాంపెయిన్ కన్వర్షన్ యాక్షన్ చూపిస్తాను, మీకు ఆప్షన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. టుమారో మనం స్టార్ట్ చేయొచ్చు, మాక్సిమం 15 minutes ఉంది. ఓకే, క్యాంపెయిన్. సో ఎప్పుడైనా ఎలా వచ్చినప్పుడు ఫిక్స్ ఇట్ అని చెప్పేసి కొట్టినా, డిస్మిస్ అని కొట్టినా మనకి ఏదైనా ఎర్రర్స్ అని ఉంటే సో అవి మనకి అప్డేట్ చేయమంటే సో అప్డేట్ అని చెప్పేసి చేయమంటాయి. బిల్లింగ్ చూసారా, నార్మల్ మెయిల్ ఐడి పెట్టాను, ఫేక్ ఇది పెట్టాను. సో ఇలా నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి వచ్చి మాన్యువల్ గా 500 చేసాను, జస్ట్ నార్మల్ గా చేసాం. మనకి ఇందులో బిల్డింగ్ లోకి వెళ్ళాను, అవైలబుల్ ఫండ్స్ అంటే మనకి జీరో ఉన్నాయి, ఏమీ లేవు. మనం యాడ్ ఒకవేళ చేయాలనుకుంటే ఇంకోండి నెట్ బ్యాంకింగ్. ఇందాక నేను నెట్ బ్యాంకింగ్ అని పెట్టాను కదా అది. సో ఇందులోంచి ఇప్పుడు మీరు కార్డ్ కాలితే సో కార్డ్ అని చెప్పేసి పెట్టుకొని సో మీరు ఏదైతే ఉందో సేమ్ అయ్యింది సేవ్ చేసి మళ్ళీ అప్డేట్ చేయాలి. సో కంపల్సరీ కార్డ్ నెంబరు, సివిసి అంటే మనకి కార్డు లాస్ట్ డిజిట్స్ ఉంటాయి కదా, అవి ఏ మంత్ ఏ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా, సో అన్ని కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే, అడ్మిన్ అంటే సో మనం మన అకౌంట్ మనకి సంబంధించినవి ఉంటాయి. సో ఇక్కడ టాస్క్ అని ఉంది కదా, ఈ టాస్క్లన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ ఇందాక ఫిక్స్ అని చెప్పేసి వచ్చినాయి కదా, ఫిక్స్ ఇట్ అన్ని కూడా మనకి క్లియర్ అవుతాయి. సో ఇది ఏమడుగుతుందో అవన్నీ మనం చేయాలి. మనకి యాడ్స్ అనేది సో దేనికి ఏం చెప్పేసి అది ఏం క్వశ్చన్స్ అడుగుతుందో సో దానికి మనం ఆన్సర్ చేస్తే ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంటది. సో ఇవ్వండి.
ఓకే, స్టార్ట్ టాస్క్. సో అది ఏం క్వశ్చన్స్ అడుగుతుందో వాటిని మనం ఒకసారి రీడ్ చేసుకొని ఆ, మన మన అదేంటి మన అబౌటర్స్ కోసం అడుగుతుంది. ఆర్గనైజేషన్ అంటే మనం ఏదైతే మనం దేనికి చేసామో దానికోసం అడుగుతుంది. సో మల్టిపుల్ క్లయింట్స్ కోసమా లేదు అంటే ఓన్లీ మన యాడ్ బ్రాండ్ కోసమేనా అని చెప్పేసి. ఓన్లీ ఒకవేళ మీరు ఏజెంట్స్ తో కావాలి అలా అనుకుంటే మీరు ఇలా క్లిక్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎవరిది వాళ్ళకి సపరేట్ గా ఉంటేనే మనకి బెటర్. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. సో అది మనకి ఏదైతే టాస్క్లు ఇస్తుందో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇది ఎడిట్ అయిపోయింది చూసారా, టాస్క్ కంప్లీట్. సో ఇంకా టాస్క్ కంప్లీట్ అంటే వెరిఫై అవ్వాల్సిన ఇంకా రెండు ఉన్నాయి. సో నెక్స్ట్. సో అలా ఇది ఫేక్ కాబట్టి మీరు నార్మల్ గా క్రియేట్ చేసి తర్వాత ఒక క్లయింట్ కి చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడు కూడా యూఆర్ఎల్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి. అదే యూఆర్ఎల్ అనేది ఫిక్స్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఒక్కొక్కసారి మన పాన్ కార్డు అది కూడా అడుగుతుంది. ఒకవేళ మనది రియల్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నామంటే సో అవి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఆర్ ఫేక్ అయితే అవసరం లేదు, మీరు నేర్చుకోవడానికి అయితే అవసరం లేదు. ఓకే, సబ్మిట్. డాక్యుమెంట్స్ వి యాక్సెప్ట్ అని చెప్పేసి మొత్తం జిఎస్టీ ఇవన్నీ అడుగుతుంది. అప్లోడ్ అంటే సో అప్లోడ్ లోకి తీసుకెళ్తాయి. సబ్మిట్, అప్లోడ్ చేయమంటుంది. సో అలా మనకి ఏదైనా నార్మల్ అయితే ఓకే, కానీ ఫేక్ ఇది అలాంటి వాటిల్లో మనం సో పాన్ ఆధార్ పెట్టవలసిన అవసరం లేదు. సో ఈ యాడ్ పొలిటికల్ యాడ్సా లేదు అంటే అని చెప్పేసి అడుగుతుంది. ఇది ఒక్కటే ఉంటుంది. మన కార్డ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సో ఇది సబ్మిట్ చేస్తే మనకి ఇది కూడా ఓకే అయిపోద్ది. ఓకేనా, ఇవన్నీ టాస్క్లు అన్ని కూడా మనం కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు కూడా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత బిల్లింగ్ లోకి వెళ్ళి అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అది టాస్క్లు ఏమిస్తుందో టాస్క్లు అన్ని కూడా మనం కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అన్ని సక్సెస్ఫుల్ అని వస్తాయి. సో ఇలా ఎర్రర్ కానీ ట్రై అగైన్ కానీ అని ఉండదు. అన్ని సక్సెస్ వచ్చిన తర్వాత మనం యాడ్ అయితే రన్ చేసుకోవచ్చు. టూల్స్, టూల్స్. సో ఇందులో ఏమేమి ఉంటాయని. బిల్లింగ్, బిల్లింగ్ ట్రాన్స్ఫర్.
సో మనం బిల్లింగ్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి చేసుకున్న మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. పేమెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, సో ఏ ద్వారా చేసుకోవచ్చు పేమెంట్ అనేది కూడా. నెట్ బ్యాంకింగ్ లేదంటే మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ మనం ఏమైతే సబ్మిట్ చేస్తామో సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బిల్లింగ్ యాక్టివిటీ సెట్టింగ్స్. ఓకే, మనం పేమెంట్ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చామో అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఇంకా సో ఒకవేళ మనం ఎడిట్ చేసుకోవాలంటే సో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఎడిట్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేషన్ లో? గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేషన్ వచ్చింది కదా అందరికి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా, గూగుల్ యాడ్స్ అకౌంట్స్ మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనం ఈ స్టెప్స్ అన్ని క్రియేట్ చేసాం. అకౌంట్ చేసాము, క్యాంపెయిన్ చేసాం, యాడ్ గ్రూప్ చేసాం, యాడ్స్. సో మనకి అకౌంట్ అంటే ఏంటి, క్యాంపెయిన్ లో ఏమేమి ఉంటాయి, యాడ్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అంటే అవన్నీ మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది ఆ స్ట్రక్చర్ అంతా కూడా. సో ఒక్కో స్ట్రక్చర్ లో ఒక్కొక్క ఉంటాయి. అంటే మనకి ఫేస్బుక్ యాడ్స్ లో మనకి 3 స్టెప్స్ ఉన్నాయి కదా, సో అలా మనకి గూగుల్ యాడ్స్ లో మనకి ఈ క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ సెట్స్ అని చెప్పేసి మనకి ఉంటాయి. అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లాస్ మొత్తం ఒకసారి రిమైండ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సో వెంటనే అడగండి.